నమస్తే వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. ఏంటి నేను ఫెయిల్యూరా? అంత మాట అన్నావేంటి అంబటి అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీలోని కీలక నేత మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే అయిన అంబటి రాంబాబు తోటి అంటున్నట్టు, ఏంటి అంబటి అంత మాట అనేసావేంటి, నేను ఫెయిల్యూరా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి క్వశ్చన్ చేస్తున్నట్టుగా ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. సో ఎందుకు అలాంటి టైటిల్ పెట్టాను? నిజంగానే అంబటి రాంబాబు జగన్మోహన్ రెడ్డిని ఫెయిల్యూర్ అన్నాడా? ఒకవేళ అంటే ఎందుకు అన్నాడు అనే డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో అయితే ఫస్ట్ అసలు మనం అంబటి రాంబాబు గురించి ఒక్కసారి టచ్ చేద్దాం. అంబటి రాంబాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతే. జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉండకూడదు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో నుంచి బయటకు రావాలి, కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ తనని ముఖ్యమంత్రిని చేయలేదు అని కినుక వహించి ఆ పార్టీ నుంచి దూరంగా జరగాలి అని అనుకుని పార్టీలో నుంచి బయటకి అడుగు పెట్టిన దగ్గర నుంచి ఆ ఫస్ట్ డే నుంచి జగన్మోహన్ రెడ్డి అడుగులో అడుగేసి నడిచిన నాయకుడు అంబటి రాంబాబు, కాదనలేని సత్యం ఇది. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఫస్ట్ డే నుంచి కూడా జగన్మోహన్ రెడ్డికి తోడుగా ఉన్న వ్యక్తి అంబటి రాంబాబు. ఈ క్రమంలో అంబటి రాంబాబుకి వైసీపీలో మంచి స్థానమే కల్పించారు జగన్మోహన్ రెడ్డి. 2014లో టికెట్ ఇచ్చారు, కోడెల శివప్రసాద్ మీద సత్తెనపల్లిలో పోటీ చేయమని, అక్కడ ఓడిపోయారు. 2019లో కూడా మళ్ళీ టికెట్ ఇచ్చారు. అయితే ఫ్యాన్ గాలి వీచింది, జగన్ హవా నడిచింది కాబట్టి గెలిచి బయటపడ్డారు అంబటి. మొత్తం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం వాయిస్ వినిపించే బలమైన నాయకుడు, కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆ సమీకరణాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని రెండవ టర్మ్లో మంత్రివర్గంలోకి తీసుకున్నారు. అంబటి రాంబాబుని తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. జలవనరుల శాఖ మంత్రిగా పదవిని కూడా కట్టబెట్టారు. మంచి కీలకమైన పోస్టే ఇచ్చారు, అల్లాటప్ప పోస్టు కూడా కాదు. సో మొత్తానికి అంబటి రాంబాబుకి అంతటి సముచితమైన స్థానం కల్పించిన 2024 ఎన్నికల్లో గెలవలేకపోయారు. కన్నా లక్ష్మీనారాయణ చేతిలో చిత్తుగా ఓడిపోయారు సత్తెనపల్లిలో. అయితే ఓడిపోయిన దగ్గర నుంచి కూడా అంబటి రాంబాబు కొన్నాళ్ల పాటు సైలెంట్గా ఉన్న తర్వాత వాయిస్ వినిపించడం మొదలుపెట్టారు. అంబటి రాంబాబుని తీసుకొచ్చి గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించారు జగన్మోహన్ రెడ్డి. ఈ క్రమంలోనే గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో ఇదిగోండి మహాపాపం నిజం అని చెప్పేసి కల్తీ నెయ్యికి సంబంధించి పోస్టర్లు వెలిశాయి. ఆ టైంలో పోస్టర్లు వేసినప్పుడు అంబటి రాంబాబు వాటిని తీసేయాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాటిని తీసివేయకపోవడంతో అంబటి రాంబాబు నానా దుర్భాషలాడారు చంద్రబాబు నాయుడు మీద. ఈ క్రమంలో ఆయన అంతటితో వదిలేసినా బాగుండేది, క్షమాపణలు చెప్పినా బాగుండేది. కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళని, కూటమి సర్కార్ని ఇద్దరిని రెచ్చగొట్టారు. కూటమి సర్కార్ని రెచ్చగొట్టినా కాస్త మౌనంగా ఉంటుందేమో కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళని రెచ్చగొడితే ఇంటి మీదకి దాడి చేసుకునేలాగా చేస్తే ఊరుకుంటారా వాళ్ళు? దాడి చేశారు. మరి ఆ ఉదంతం మొత్తానికి ఫుల్ స్టాప్ పెట్టి పరిస్థితిని యథాతథంగా తీసుకురావాలి, పరిస్థితులు శాంతియుతంగా తీసుకురావాలి అంటే కూటమి సర్కారికి అంబటి రాంబాబుని అరెస్టు చేయడం తప్ప మరో మార్గం కనిపించలేదు. అరెస్ట్ చేశారు. మిగతా కేసులన్నీ కూడా ఏమేమి ఉన్నాయో ఆ కేసులన్నీ కూడా తవ్వారు. మొత్తానికి ఆయన ఒక 20 రోజుల పాటు జైల్లో ఉన్నారు. 50 కేసులకి బెయిల్ కూడా తెచ్చుకున్నారు. బయటకు వచ్చిన తర్వాత అంబటి రాంబాబు వివిధ న్యూస్ ఛానళ్ళకి ఇంటర్వ్యూ ఇవ్వటం మొదలుపెట్టారు. అయితే ఈ క్రమంలో మనం ఒక మాట గుర్తు చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నప్పుడు ఆయన ఇంటికి వెళ్ళి ఆ పరిస్థితిని అంతా పరిశీలించారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళందరినీ కూడా పరామర్శించారు. పరామర్శించిన క్రమంలో బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతూ అంబటి రాంబాబు కాపు కులంలో టైగర్ అని చెప్పేసి అన్నారు. కాపు కులంలో ఒక టైగర్ లాంటి వాడు అంబటి రాంబాబు అన్న అని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి తన నోటితో తాను ఒక కితాబ్ ఇచ్చారు. కాపు కులంలో టైగర్ అని చెప్పేసి కితాబ్ ఇవ్వటం అంటే మామూలు విషయం కాదు కదా. వంగవీటి మోహన్ రంగా లాంటి వాళ్ళు ప్రాణత్యాగాలు చేసినా కానీ రానంత గుర్తింపు ఒక్క దెబ్బకి కాపు కులం టైగర్ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఇచ్చేశాడు అంబటి రాంబాబుకి. ఆయన ఎంతో కష్టపడి ప్రాణాలు అర్పిస్తే తప్ప ఆ గుర్తింపు రాలేదు. కాపు కులంలో టైగర్ లాంటి వాడు ఎవరైనా ఉన్నారు అని అంటే అది వంగవీటి మోహన్ రంగానే అంటారు. పేదవాళ్ళకి ఎంత సహాయం చేయకపోతే, ఇంటికి నాకు ఈ పని కావాలి అని చెప్పేసి వచ్చిన వాళ్ళకి కాదనకుండా ఎంతమందికి చేసి పెట్టకపోతే వంగవీటి మోహన రంగాకి కాపు కులంలో టైగర్ అనే పేరు వస్తుంది. కానీ ఇవేం చేయకుండానే అంబటి రాంబాబుకి జగన్మోహన్ రెడ్డి కాపు కులంలో టైగర్ లాంటి వాడని బిరుదిచ్చేశాడు. మరి జగన్మోహన్ రెడ్డిని అంబటి రాంబాబు ఎలా చూసుకోవాలి? ఆరాధ్య దైవంలాగా చూసుకోవాలి. కానీ అంబటి రాంబాబు ఏమన్నాడు? పుసుక్కున ఫెయిల్యూర్ అనేసాడు. జగన్మోహన్ రెడ్డి ఫెయిల్యూరేగా అనేసాడు. ఎలా అన్నాడు, ఏ సందర్భంలో అన్నాడు అని చెప్పి కనుక చూస్తే మనం ఇక్కడి నుంచి కంటిన్యూ చేయాలి. అంబటి రాంబాబుకి బెయిల్ వచ్చింది, బయటకు వచ్చారు కదా.
బయటకు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి దగ్గరికి కూడా వెళ్ళి పరామర్శింపజేసుకొని ఆయన పరామర్శలు ఈయన చేయించుకొని బయటకు వచ్చారు కదా. బయటకు వచ్చిన తర్వాత చాలా ఆయన దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చారు, శాటిలైట్ ఛానల్ వాళ్ళకి కూడా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ వచ్చి టీవీ9 ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చారు. టీవీ9 ఛానల్లో ఈయన్ని ఇంటర్వ్యూ చేసింది ఎవరు? రజనీకాంత్. రజనీకాంత్ అంటే ఎలాంటి జర్నలిస్టు, మొత్తం అంతా కూడా తోడతాడు, తవ్వి తీస్తాడు, నిజాలన్నీ కూడా వాళ్ళ దగ్గర నుంచే బయటికి లాగేలాగా కన్ఫ్యూజన్ స్టేట్లోకి తీసుకెళ్ళిపోతాడు. ఏం మాట్లాడుతున్నారు, ఏం చెప్పాలి సమాధానం, మనల్ని ఏం అడిగారనేది ఆలోచించుకునేవాడు. మొత్తం అంతా కన్ఫ్యూజ్ చేసేసి నిజాలన్నా బయటికి తీస్తాడు రజనీకాంత్, లేకపోతే కన్ఫ్యూజ్ చేసేసి కాంట్రవర్సీ కామెంట్స్ అన్నా చేయించుకుంటాడు. అలా అంబటి రాంబాబు చేత ఒక కాంట్రవర్సీ కామెంట్ చేయించాడు. అంబటి రాంబాబు షర్టు చూసారా మీరు? ఇంతకు ముందు గమనిస్తే అంబటి రాంబాబు వేరుగా ఉంటాడు. ఎలా ఉంటాడంటే ఇదిగోండి, చక్కగా క్రాఫ్ దూకొని, తలకి నల్ల రంగేసుకుని, మీసాలకి కూడా నల్ల రంగేసుకుని, ఎప్పుడు కూడా గడ్డం క్లీన్ షేవ్ లో ఉంచుకుంటాడు. కానీ కొన్ని నెలల క్రితం నుంచి, అంటే ఎన్నికలకి కొన్ని వారాల్లో లేదా కొన్ని నెలల ముందు నుంచో అంబటి రాంబాబు ఆహార్యం పూర్తిగా మారిపోయింది. ఇదిగోండి, తెల్లగా గడ్డం పెంచేశాడు, ఎక్కడా కూడా రంగు వేసింది లేదు, పైగా అంతకుముందు తెల్ల చొక్కా వేసుకునేవాడు. కానీ ఎన్నికల ముందు నుంచి కూడా అంబటి రాంబాబు ఇదిగోండి ఇలాంటి లాల్చీలు పైజామాలు వేసుకుంటున్నాడు. ఆ లాల్చీ మీద కూడా గుండెల మీద నవరత్నాల బొమ్మ ఉంటుంది, మధ్యలో జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉంటుంది. చుట్టూ నవరత్నాలు ఉంటాయి, మధ్యలో జగన్మోహన్ రెడ్డి ఉంటాడు. మామూలుగా అయితే నవరత్నాల మధ్యలో ఎవరి ఫోటో ఉండేది? వైసీపీలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఫోటో ఉండేది. ఎందుకంటే ఆయన సంక్షేమ రథసారథి అని చెప్పేసి సంక్షేమాలని అమలు చేశాడు, గొప్పగా అమలు చేశాడని చెప్పేసి ఆయన ఫోటో పెట్టుకొని ఆయనకి గుర్తుగా ఈ నవరత్నాలను మేము అమలు చేస్తున్నాం అని చెప్పేసి వైసీపీ 2019లో చెప్పింది. కానీ పోను ఆ వైఎస్ రాజశేఖర రెడ్డి ఫోటో ఎత్తేసి అక్కడ జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకున్నారు. ఫోటో పెట్టుకున్నా బాగానే ఉండేది. ఆ నవరత్నాల గురించి ఈ రజనీకాంత్ అడిగాడు, ఏంటి మీ చొక్కా మీద ఆ నవరత్నాలు, ఏంటి ఆ ఫోటో అని అంటే ఇవి నవరత్నాలు అని చెప్పాడు అంబటి రాంబాబు. నవరత్నాలు అంటేనే ఫెయిల్యూర్ కదా, అవి పెట్టుకున్నారు ఏంటంటే, మరి నవరత్నాలు ఫెయిల్యూర్ అంటే జగన్మోహన్ రెడ్డి కూడా ఫెయిల్యూరే కదా అని అనేసాడు. అంబటి రాంబాబు ఇంత కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఇస్తాడు, అసలు ఆల్ ఆఫ్ ది సడన్ జగన్మోహన్ రెడ్డిని ఫెయిల్యూర్ అంటాడు అని చెప్పేసి ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈవెన్ వైసీపీ వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలే. గత 2 రోజుల నుంచి కూడా ఈ వీడియో బాగా ఇంటర్నెట్లో షేక్ చేస్తోంది, వైరల్ అవుతోంది. అన్నిటికీ మించి ఎక్కువగా వైరల్ అయ్యింది. మొత్తానికి జగన్మోహన్ రెడ్డిని సొంత పార్టీ వాళ్ళే ఫెయిల్యూర్ అంటారు అని చెప్పేసి ఎవరు ఎక్స్పెక్ట్ చేయాల. అందులోనూ జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబుకి కాపుకుల టైగర్ అని చెప్పేసి ఒక పెద్ద బిరుదు ఇచ్చాడు కదా, అలాంటి కాపుకుల టైగరే జగన్మోహన్ రెడ్డిని ఫెయిల్యూర్ అంటాడని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో దీని మీద మీరేమంటారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. అంబటి రాంబాబు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి ఫెయిల్యూర్ క్యాండిడేట్ కాదా? జగన్మోహన్ రెడ్డిని అంబటి రాంబాబు కావాలనే అలా అనేసాడా, లేదా పొరపాటున అన్నాడా? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.